వరంగల్ నగరానికి చెందిన జడల శ్యామ్ డిసెంబర్ 15వ తేదీన స్టేషన్ రోడ్ లో గల రిలయన్స్ స్మార్ట్ నందు ప్యాంట్స్ మాయిశ్చరైజర్ క్రీమ్ కొనుగోలు చేసి బిల్లు చెల్లించడం జరిగింది. అయితే తర్వాత బిల్లును పరిశీలించగా పాండ్స్ మాయిశ్చరైజర్ బిల్లుపై అదనంగా జీఎస్టీ ట్యాక్స్ ని కలిపి అధికంగా వసూలు చేస్తున్నట్లుగా గమనించి స్టోర్ మేనేజర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తక్షణమే స్టోర్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒక వస్తువుపైన ఇలాంటి దోపిడీకి కస్టమర్లు గురవుతుంటే చాలా వస్తువులు కొనిగే కస్టమర్లు అధిక డబ్బులు వస్తువులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని గమనించిన నేను వరంగల్ న్యాయవాది రామగిరి ప్రభాకర్ ను సంప్రదించాను. ఈ విషయంపై న్యాయవాది తక్షణమే ఫిర్యాదు చేయాలని అతని కోరగా అసిస్టెంట్ కంట్రోలర్ తూనికల కొలతల శాఖ వరంగల్ జోనల్ కార్యాలయం కేసు నమోదుకై సాక్ష్యాలతో సమర్పించి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు రిలయన్స్ స్మార్ట్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరంగల్లో కూడా నిన్న ఒక కాంపడించిన కస్టమర్ గారు పాండ్స్ కోల్డ్ మసాలా క్రీమ్ మీద ఎంఆర్పీ 130 అంటే 141 అమ్మారు వాళ్ళ షాప్ వాళ్ళు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు షాపు తనిఖీ జరిగిందండి. దానిలో ఏంటంటే ఇప్పుడు షాప్ రిలయన్స్ స్మార్ట్ వాళ్ళు ఇది 141కి వీళ్ళు అమ్మారు, ఇది 130 ఎంఆర్పీ మీద ఉన్నది. ఆ ప్రింటర్ సిస్టమ్ చూసుకుంటే ఏమవుతుందంటే దాని మీద డ్యూయల్ ఎంఆర్పీ వస్తున్నది, 150, 131 వస్తుంది. సో ప్రింటింగ్ సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు 150 సెలెక్ట్ చేసామని 140 ఎంఆర్పీ బిల్లింగ్ ప్రింటింగ్ వచ్చింది. సో వాళ్ళు 130 సెలెక్ట్ చేయలేదని నాకు అభిప్రాయం పడుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా ఈ షాప్ మీద కేసు నమోదు జరిగింది. ఎవరి మీద కేసు? రిలయన్స్ స్మార్ట్. మీ పేరు? నా పేరు కె మనోహర్, జిల్లా నియమన అధికారి, వరంగల్ జిల్లా.